యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా ఆయన దూతలు కావలి ఉంటారు. నీకు ఆ మాత్రం తెలీదా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన ఇప్పుడు మన చుట్టూ రక్షణ కంచి కావలి వేసి ఉంచుతాడు. ఏ శత్రువు నీ మీదకి రాడు, ఏ దుర్మార్గుడు కూడా నీ మీద దండెత్తుకు రాడు. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా సరే ఆ సమయంలో ఆయన రెక్కల చాటు నిన్ను మరుగుపరుచుకుని అందరికంటే గొప్ప సైన్యాన్ని చుట్టూరు ఉంచగల సమర్థుడు మన దేవుడని అక్కడ చెప్తుంటే ఆశ్చర్యపోయేటట్టు. నిజమేనంటే మన జీవితాలు అనేక సార్లు మనం అనుకుంటాం మన దగ్గర ఎవరో లేరనుకుంటాం, శ్రమల్లో పడినప్పుడు ఎవరు లేరనుకుంటాం, ఇబ్బందుల్లో పడినప్పుడు ఎవరు లేరనుకుంటాం, వెలివైపోయినప్పుడు ఎవరు లేరనుకుంటాం, మనం ఉద్యోగాలు పోయినప్పుడు మనకి సహాయం చేసేవాడు ఎవరు లేడనుకుంటాం, రోగాలు వచ్చి మంచం మీద పడుతుంటే ఎవరు లేరనుకుంటాం, శత్రువు వచ్చి మన మీద కర్ర కత్తెత్తుతుంటే మనం అనుకుంటాం మన పట్ల ఎవరు లేరు అని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాం. మనం ఏడుస్తుంటాం, పెడబబ్బులు ఎడుతుంటాం. కానీ నీ యందు దేవుడికి ఎంతో కనికరం ఉంది కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ చుట్టూరు ఆయన దూతలు ఎప్పుడు కూడా కావలి ఉంచుతాడు. నిన్ను కన్నులు పైకెత్తి చూడాలి. పైన ఏముందండి? మీ కన్నులు ఎక్కడెత్తాలి? పై లోకంలో ఉన్న దేవుని తట్టు మీ కన్నులు ఎత్తాలి. లోకము తట్టు కాదండి. పేకాడతోటి మీ కన్నులు ఎత్తకూడదు, తాగుడు తట్టు మీ కన్నులు ఎత్తకూడదు, వ్యభిచారం తట్టు మీ కన్నులు ఎత్తకూడదు, ఎదురువాడిని శోధించడానికి మీ కన్నులు ఎత్తి చూడకూడదు. ఆకాశ నక్షత్రములు ఉన్నాయి, ఆయనకి కిందగా మేఘాలు ఉన్నాయి. చూస్తే మనకు అర్థమైపోవాలి ఆకాశంలో ఏదో ఉందని. అవునండి, భూమి మీద నుంచి చూస్తుంటే ఒక నక్షత్రం మిల్క్ మెరుస్తుంటే ఆ శూన్యంలో ఆకాశంలో ఆ నక్షత్రం మిలుకులు మెరటం ఏంటి మనకు ఆశ్చర్యం కలిగించదండి? ఒక పెద్ద చంద్రగ్రహం రాత్రి మట్లు వెలుగుగా కనిపిస్తే మనకి ఏమనిపించాలండి? అబ్బా, ఈ గ్రహం ఎలాగా వేలాడుతుందో, ఈ శూన్యంలో గ్రహం ఎలాగొచ్చిందో, ఈ వెలుగేమిటో, ఈ గొప్ప వెలుగంటో, ఇంత గొప్ప వెలుగు ప్రపంచానంతా నింపుతుంది అని మనకు ఆశ్చర్యం కలగాలి కదండి. తెల్లవారు లేస్తే పైకి చూసేసరికి సూర్యులాగా సముద్ర భాగంలోంచి పైకి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మనకు అనిపించాలి కదండి, అబ్బా సూర్యుడు ఎంత వెలుగు ఉన్నాడండి. ఈ వెలుగంతా కూడా ప్రపంచానంతా కమ్మేసి ఏది మరుగు లేకుండా తన దృష్టికి మనందరికీ కూడా ఆ వెలుగు ద్వారా చూపిస్తున్నాడు కదా. ప్రకాశమైన వెలుగే. ఎంత గొప్ప వెలుగు ఎలా పుట్టిందో, ఇవన్నీ కలగ చేసిన వాడు ఎవడు, ఇవన్నీ తయారు చేసిన వాడు ఎవడు, వాటిని పిలిచిన వాడే కదా. ఎవరండి? మన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. అవి దేవుని మహిమ ఎప్పటికప్పుడు వివరిస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుని మహిమను అవి వివరిస్తూ ఉన్నాయంట. అవి వివరిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా అని సందేహం మనకు వస్తే అది సిగ్గుపడాల్సిన విషయం. దేవుడు ఒకడున్నాడు, ఆకాశమందు ఉన్నాడు. మన కన్నులు పైకెత్తల ఆయనను చూసే బిడ్డగా